మామాస్ అండ్ మచాస్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. సో ఈ బ్లాగ్లో నేనున్నాను ఇప్పుడు పాండిచ్చేరిలో. సో పాండిచ్చేరిలో బీచెస్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఫ్రెంచ్ కాలనీస్ ఎలా ఉంటాయి, ఫొటోస్ ఎక్కడ తీసుకోవచ్చు, టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కడ ఉంటాయి, ఏంటి ఇక్కడ ట్రావెలింగ్ ఎలా ఉంటుంది, మనం ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తే ఎంత అవుతుంది, ఎంత బడ్జెట్లో అవుతుంది, అన్ని డీటెయిల్స్ నేను దీంట్లో మీకు చెప్తాను. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నది ఫ్రెంచ్ కాలనీస్. దాని తర్వాత నేను బీచ్ చూపిస్తాను నేను మీకు. దాని తర్వాత ఇంకో బీచ్ కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ పార్ట్లో రేపు ఆరోవిల్ చూపిస్తా. ఆరోవిల్కి వెళ్ళే దారి ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను. ప్లీజ్ రేపు కూడా ఒక బ్లాగ్ వస్తుంది, దయచేసి అది వాచ్ చేయడానికి ట్రై చేయండి. సో నేనైతే ట్రావెల్ చేసింది హైదరాబాద్ నుంచి చెన్నై వచ్చాను. చెన్నై నుంచి మళ్ళీ ఫ్లెక్సీ ఎలక్ట్రిక్ బస్ తీసుకుని పాండిచ్చేరి అయితే రీచ్ అయ్యాను. సో టోటల్ అవర్స్ ఆఫ్ జర్నీ నాకు ట్రైన్లో 14 అవర్స్ పట్టింది. దాంతోపాటు 3 అవర్స్ అనేది ఫ్రమ్ చెన్నై టు పాండిచ్చేరి 3 అవర్స్ అనేది పట్టింది. సో టోటల్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 18 to 17 అవర్స్ అనేది నాకు జర్నీ అయితే పట్టింది. అండ్ 2 and 4 ఛార్జెస్ ట్రైన్తో పాటు బస్ కలిపి నాకు ఆల్మోస్ట్ 2000 అనేది ఖర్చు అయింది. దాంతోపాటు ఇక్కడ చెన్నైలో అండ్ పాండిచ్చేరిలో మనం తినడానికి కొంచెం కన్వీనియన్స్ మొత్తం కలిపి టూర్ అంతా నాకు కవర్ అయ్యింది. ఒక 8000లో ఈ టూర్ అనేది నాకు కంప్లీట్ అయిపోయింది. సిన్స్ నేను డ్రింక్ చేయను కాబట్టి సో నాకు 8000 అనేది అయింది. ఇఫ్ యూ గైజ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డ్రింకింగ్ మీకు ఇంకో 2000 అనేది ఎక్స్ట్రా పడుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చేసాం వేవ్ రాక్ బీచ్ పాండిచ్చేరిలో. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత ప్లెజెంట్గా ఉందో. నేనైతే డే టైంలో వచ్చాను, మార్నింగ్ అరౌండ్ లైక్ 10:30, 11 ఆ టైంకి వచ్చాను. అందుకే బీచ్ ఇంత ఖాళీగా ఉంది. కానీ ఈవినింగ్ ఆఫ్టర్ 6-6:30 బీచ్ దగ్గర నుంచోడానికి అస్సలు ఖాళీయే ఉండదు. సో ఇక్కడ మేము రెంట్కి తీసుకున్నాను బైక్. సో యాక్టివ్ అనేది తీసుకున్నాము. కొత్త బండి అయితే మనకి 500 ఇచ్చారు వాళ్ళు పర్ డే. పాత బండి అయితే 400 అనేది వాళ్ళు ఛార్జెస్ చేసుకున్నారు. ఏం లేదు, మన లైసెన్స్ వాళ్ళ దగ్గరికి ఇచ్చేస్తే మనకి అడ్వాన్స్ పేమెంట్. సో మేము 2 days తీసుకున్నాము కాబట్టి 1000 + 1000 అడ్వాన్స్ తీసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ డే ఇచ్చేసేటప్పటికి 1000 అనేది రీఫండ్ ఇచ్చేసారు మాకు. చూస్తున్నారు కదా బీచ్ ఎంత పీస్ఫుల్గా ఉందో. సో ఈ టైంలోనే వెళ్ళడానికి కారణం ఏంటంటే కొంచెం షూట్ చేయడానికి నాకు ఈజీ ఉంటుంది కాబట్టి నేను ఈ టైంలో వెళ్ళాను. సో అక్కడ నేను ఒంటరిగా వెళ్ళాను కాబట్టి సో నాకు ఫొటోస్ తీసుకోవడానికి ఎవరైతే హెల్ప్ చేశారో ఆయనతో కూడా చిన్న ఇంటర్వ్యూ చేశాను. అది హిందీలో ఉంటుంది. సో దయచేసి వీడియో స్కిప్ చేయకుండా అది కూడా చూడండి. సో ఆయన చెప్పేది ఏంటంటే హీ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ మనకి సన్ గ్లాసెస్ అమ్ముతారు కదా. సో ఆయనతో ఇంటరాక్ట్ చేశాను. ఆయన అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, అక్కడ ఫ్రెంచ్లో ఎలా అమ్ముతారు సన్ గ్లాసెస్ అనేది చెప్తారు. చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. वो कम से कम विशाखापट्टनम से आता है और हर शुक्रवार को आता है. 3 दिन लगते हैं यहाँ आने में पांडिचेरी में. और पांडिचेरी देखने के लिए बहुत लोग विदेशों से भी आते हैं. बहुत अच्छा लगा पांडिचेरी. पर कोई और मेरे को 24 साल हो गया. 24 साल? हाँ बोल रहे थे ना फ्रेंच. हाँ, फ्रांच आती है. ये वाला फांसे वी कुमसी कुमसा वी वाला कोमिया से and this 1750 and this comiale do paye and the meal and the no and the second 100 rupee no 500 rupees 1500 के बाद 1000 500 लास्ट प्राइस फिनिश. ओके, थैंक यू. तो ये भैया ने मेरे को हेल्प की फ़ोटो लेने के लिए और इनका छोटा सा इंटरव्यू आपको अच्छा लगा तो लाइक करें. ఓకే, అగైన్ వీఆర్ బ్యాక్ టు ద ఎక్స్ప్లోరేషన్. సో స్ట్రీట్స్ అయితే ఎలా ఉంటాయి, ఫొటోస్కి అయితే మంచి స్పాట్ ఇది. సో నేను ఒంటరిగా డ్రైవ్ చేశాను కాబట్టి వీడియో కొంచెం షేకీగా ఉంటుంది, ప్లీజ్ ఇగ్నోర్ దాట్. అండ్ ఇవన్నీ ఫ్రెంచ్ కాలనీస్. మనకి స్టార్బక్స్ ఉంది ఇక్కడ మనకి కాఫీస్ ఉన్నాయి. అండ్ గైస్, ఫర్ మై సర్ప్రైజ్ ఇక్కడ 70% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ.
సో నేను అనుకున్నా తమిళనాడు వెళ్తున్నాను, పాండిచ్చేరి యూనియన్ టెరిటరీ కాబట్టి అక్కడ మన లాంగ్వేజ్ ఎలా ఏంటని చెప్పి ఐ వాజ్ జస్ట్ లిటిల్ స్కెప్టికల్. బట్ అక్కడ చూస్తే కనుక మనకి 70% ఆఫ్ ద టూరిస్ట్ అండ్ పీపుల్ హు ఆర్ లివింగ్ దేర్ వాళ్ళందరికీ తెలుగు వచ్చు. సో అదొక అడ్వాంటేజ్ అయింది మాకు. సో చూస్తారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో స్ట్రీట్స్ అన్ని ఫోటోజెనికే. సో ఇది ఇంకో బీచ్. సో దీనికి ఆపోజిట్లో ఫుడ్ కోర్ట్ ఉంది. సో నేను బీచెస్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసింది డే టైంలోనే, కొంచెం రష్ తక్కువ ఉన్న టైంలోనే, ఎందుకంటే ప్రతి డీటెయిల్ ఈజీగా చూపించడానికి అవుతుంది కాబట్టి. ఇన్ కేస్ అక్కడ పబ్లిక్ ఉంటే ఇట్ విల్ బీ లిటిల్ కైండ్ ఆఫ్ హెసిటేషన్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియోస్ తీస్తున్నప్పుడు జనాలు అడ్డొస్తారు, అక్కడ ఎలా ఉందో సీనిక్ బ్యూటీ ఏంటనేది చూపించడానికి పాసిబిలిటీ ఉండదు కాబట్టి. సో మోస్ట్ ప్రాబబ్లీ ఎప్పుడైతే మనకి రష్ తక్కువ ఉంటుందో ఆ టైంలోనే వెళ్ళి షూటింగ్ అనేది చేయడం జరిగింది. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ దొరికిందని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఆరోవిల్ వెళ్ళే దారి ఎలా ఉంటుంది, అక్కడ రెస్టారెంట్స్ ఏమున్నాయి, ఆరోవిల్ అంటే ఏంటి మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఇక్కడ మ్యాంగ్రోవ్స్ కూడా ఉన్నాయి. మీరు ఫ్యామిలీతో వెళ్తే బోటింగ్ కానీ అక్కడ షికార్ కానీ వెళ్ళడానికి చాలా బాగుంటుంది. సో కీప్ వాచింగ్ and stay tuned for the part 2. Take care.